నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన యువకుని హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆటో కోసం స్నేహితుణ్ణి హత్య చేసినట్టుగా గుర్తించారు. ఈ నెల 15న జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కాలనీకి చెందిన సందీప్ కనిపించడం లేదని కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు 17న ఇందల్వాయి అటవీ ప్రాంతంలో సందీప్ ను అతడి ఫ్రెండ్ సతీష్ గౌడ్ హత్య చేసిన దహనం చేసినట్టుగా గుర్తించారు. నిందితుడి నుంచి ఆటో, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సతీష్ గౌడ్ ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో నమ్మబలికి ఈ సందీప్ని తీసుకొని ఇంకా మధ్యలో అక్కడక్కడ లిక్కర్ కూడా పర్చేజ్ చేసి తాగడం జరిగింది. వెళ్తూ టోల్గేట్ దగ్గర కూడా దాటడం జరిగింది. అది కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. దాని తర్వాత టోల్గేట్ దాటి కొద్ది ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపి యూరినల్స్కి అని చెప్పేసి అతను తీసుకెళ్ళి అక్కడ ఒక 30 మీటర్ దూరంలో హైవే నుంచి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చిన్న లోయలాగా ఉంది. దాంట్లో ఇతను యూరినల్ చేస్తున్నప్పుడు తోసేయడం జరిగింది. తోసేసిన తర్వాత ఇతని పైన రాయి ఒకటి, బండరాయి ఒకటి ఛాతి పైన పెట్టేసి చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత అక్కడ గడ్డి అవన్నీ కూడా సమకూర్చేసి అక్కడ కాలబెట్టడం జరిగింది. కాలబెట్టిన తర్వాత ఈ ఆటోను, తర్వాత అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ 2 తీసుకొని హైదరాబాద్ పారిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడికి మనకు ఈ సమాచారం అన్ని కూడా ఫుటేజెస్ అవన్నీ చూసినప్పుడు లాస్ట్ ఎవరు ఉన్నారు, ఇతను తిరిగినారన్న సమాచారంలో ఈ సతీష్ గౌడ్ని సస్పెక్ట్ చేసి ఇతన్ని ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇతని పైన వనశ్రీపురంలో ఒకటి మర్డర్ కేసు కూడా ఉంది. అది పీటీలో ఉంది. దాంతోపాటు టౌన్ 4లో, తర్వాత హైదరాబాద్లో మీర్పేట్ పోలీసులో కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. మొత్తం 4 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతన్ని ఇమీడియట్గా మనం సస్పెక్ట్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో బ్రాహ్మణ కాలనీలో ఉండే కండెల సందీప్ ఆటో డ్రైవర్. ఈ నెల 15వ తేదీన సందీప్ ఇంట్లోంచి బయలుదేరిన సమయంలో నాగారం 80 క్వార్టర్స్లో నివాసం ఉండే బైరగోని సతీష్ గౌడ్ అనే వ్యక్తి సైతం సందీప్తో కలిసి ఆటోలో వెళ్లాడు. మరుసటి రోజు వరకు సందీప్ తిరిగి రాకపోవడంతో అతని భార్య కండెల లత నిజామాబాద్ 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ నెల 17న డిచ్పల్లి సర్కిల్ పరిధిలోని ఇందల్వాయి అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం ఒంటిపై ఉన్న ఆధారాలను బట్టి మృతుడు నిజామాబాద్ నగరానికి చెందిన సందీప్ గా పోలీసులు నిర్ధారించారు. బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన సతీష్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా సందీప్ ను ఇందల్వాయి అటవీ ప్రాంతంలో బండరాయితో మోదీ హత్య చేసి అక్కడ ఉన్న గడ్డితో అతని మృతదేహాన్ని తగలబెట్టినట్లు నిందితుడు అంగీకరించినట్లుగా తెలిపారు. ఆ తర్వాత మృతుడిని ఆటోతో పాటు మొబైల్ ఫోన్లు తీసుకుని హైదరాబాద్ కు పారిపోయినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. తిరిగి నిన్న నిజామాబాద్ కు రాగా పోలీసులు పట్టుకున్నారు. సందీప్ హత్య కేసులో సతీష్ ఒక్కడే కాదు, మరికొంతమంది హస్తం ఉందని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబ సభ్యులు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని చివరి చూపు కూడా లేకుండా కాల్ చేశారంటూ మృతుని భార్య కన్నీరు మున్నీరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సరిగ్గా 4 రోజుల క్రితం నాగారంకి చెందిన సందీప్ అనే వ్యక్తి మిస్సింగ్ అయ్యాడని తన భార్య, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసును ఛేదించారు. ఇందల్వాయి అటవీ ప్రాంతంలో ఆ వ్యక్తిని, సందీప్ అనే వ్యక్తిని అతి దారుణంగా కాల్చి చంపారు దుండగులు. దీనిపై ఇప్పటికే పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఒకటే నిందితుడు అని చెప్పి కూడా బయటకు తేవడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంలో పూర్తిగా అనుమానిస్తున్నారు. ఒక్కడు కాదు, ఇంకా చంపిన వాళ్ళలో ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను చనిపోయిన వ్యక్తికి స్నేహితుడిగా ఉన్నాడు, స్నేహితుడినే మట్టు పెట్టాడని చెప్పి ఇప్పటివరకు పోలీసులు అయితే చెప్తున్నారు. అసలు వాస్తవాలు ఏం జరిగిందనే ప్రాంతం ఒకసారి మనం సంఘటన ఏదైతే నాగారం ప్రాంతంలో ఉన్నాం, వాళ్ళ కుటుంబం వద్ద ఉన్నాం, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. వాళ్ళ అమ్మ ఉంది. ఏం జరిగిందమ్మా, ఎప్పుడు చూసారు లాస్ట్కి, మీతో ఎప్పుడు మాట్లాడారు? నేను శనివారం పొద్దున నేను డ్యూటీకి పోయినాం కదా, అమ్మ నేను దించేసి వస్తా అని అన్నాడు. నేను పోయినా నాన్న నువ్వు అని చెప్పిన, అంతే. అదే మాట లాస్ట్, అంతే. ఎట్లా అంటే చూసిరా మీరు, మీ కొడుకు శవాన్ని చూసిరా, ఎట్లుంది, ఏం కథ, ఏం చెప్పారు? నేను వెళ్ళలే వీళ్ళు వెళ్ళిండ్రు, నేను వెళ్ళలే. ఇది చాలా కాలంగా కూడా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 8 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకొని కనీసం సంవత్సరం కూడా అవుతలేదు. అప్పటికే
తన భర్త చనిపోయాడు, లత ఉంది వాళ్ళ భార్య, మాట్లాడిన ఏం జరిగిందమ్మా, అసలు నిజంగా ఏమని అనుమానిస్తున్నారు, అసలు ఇప్పటివరకు ఎలాంటి విషయాలు తెలిసాయి? సార్ మాకైతే ఒక్కడు చంపిండు అన్నదానికి అది అసలు అది సెట్ కాదేమో అన్నట్టు అనిపిస్తుంది. చంపిన వ్యక్తి ఫోను ఆటో తీసుకెళ్ళి అదే ఆటోలో నడిపించుకుంటా పోలీసు వాళ్ళకి ఆయనకు దొరికిపోతా. ఒక హత్య అంటే అది మామూలు విషయమా సార్? ఆయనకు ఆ భయం కూడా ఉంటుంది కదా, ఆల్రెడీ ఆయన నిందితుడే కాబట్టి ఎవరన్నా చేపిచ్చి ఆయన నువ్వు ఎట్లాగో ఇదే పని చేస్తావు కదా అని ఎవరన్నా చేపిచ్చిర్రేమో అన్న అనుమానం అయితే మాకు అనిపిస్తుంది సార్. అంటే పాత నేరస్తుడేనా ఆయన పాత నేరస్తుడేనంట సార్. ఆ సతీష్ అని ఆయన చాలా ఆయన పైన దొంగతనం కేసులు, మర్డర్ కేసులు ఉండి బెయిల్ మీద బయట తిరుగుతున్నారంట సార్. ఆయన మీ భర్తకి ఎట్లా స్నేహితుడైనా? మా భర్తకి ఎట్లా స్నేహితుడు అన్న మాట మాకు తెలీదు సార్. మాకు తర్వాత ఆయన ఫ్రెండ్ అనే విషయం మాకు ఇప్పుడు మొన్న తెలిసింది, కానీ అంతకుముందు అసలు ఆయన ఎవరో అట్లాంటి పేరు గల స్నేహితుడు ఉన్న విషయమే మాకు తెలీదు సార్. నాకు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నన్ను లేపి మమ్మీ నేను ఆటో నడిపించుకొని నిన్ను కాలేజీకి దించేయడానికి వస్తానని చెప్పేసి వెళ్ళిండు సార్. మళ్ళీ 8 గంటలకు నేను వెళ్ళేటప్పుడు ఇంకా రాకపోయాని ఆటో నడిపించుకుంటుండు కావచ్చు అని నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయినా. సాయంత్రం నేను వచ్చేసరికి 5 గంటలకు ఫోన్ చేసి తీసుకొస్తారా దావడానికి వస్తాడేమో అని నేను ఫోన్ చేస్తే 3 సార్లు రింగ్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. స్విచ్ ఆఫ్ అయిపోయినప్పటి నుంచి కొంచెం భయంగానే ఉండి నేను వాళ్ళ ఫ్రెండ్స్కి నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి కొంచెం ఆడబడ్డాడేమో, ఈడ ఉన్నాడేమో, ఏడన్నా ఉన్నాడేమో అని అందరికీ ఫోన్లు చేసుకుంటూ అడిగితే అక్కడ లేడు ఇక్కడ లేడని కొంతమంది వెతికారు. అప్పుడప్పుడు 12 గంటల రాత్రి కూడా వస్తాడు కదా అని మేము రాత్రి 1-2 గంటల దాకా ఎదురు చూసుకుంటానే ఉన్నాం. మబ్బులు 5 గంటలకు లేచి నేను మొత్తం కాలి నడకతో అంత వెతుక్కుంటా వచ్చిన సార్. ఎక్కడ కనిపించకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం సార్. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే సార్ ఎస్ఐ సార్ మాకు ఒక ఫోటో పంపించారు. ఆ ఫోటోలో మా ఆయనకున్న పిలిపిర్ల సాయంతో, ఆ కాళ్ళ సాయంతో మేము మా ఆయన అని నేను గుర్తించిన సార్. స్పాట్కి వెళ్ళిన కాల్ చేసిందంట సారు, కాల్ చేసిందంట. ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు సారు, అది రోడ్డుకే ఉన్నది సార్, అది రోడ్డుకే ఉన్నది. ఒక్కడే చేస్తే కొంచెమన్నా గుసులాట అవుతుంది కదా సారు, కొంచెమన్నా ఒకళ్ళు కొట్టుకోవడం అన్నా రోడ్డుకే కనిపిస్తుంది కదా సారు. ఒక్కడే అయితే మా ఆయన 10 మంది నాపేటంత మనిషి ఉన్నాడు సార్. ఒక్కళ్ళతో ఎట్లా అవుతుందని మేము అనుకుంటున్నాం సార్. మేము చాలా ప్రేమగా ఉంటుండే సారు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుండే. నేను తినకపోతే ఆయన తినకపోతుండే, ఏ రాత్రి వచ్చినా నన్ను తినిపించే ఆయన తింటుండే సారు. నన్ను చాలా మంచిగా చూసుకుంటుండే సారు. నాకు ఒక్కరోజు ఒక బాధ పెట్టలేడు సారు. నా బర్త్డే ఎంత గ్రాండ్గా సర్ప్రైజ్ చేసుకుంటూ చేసిండు సార్. చాలా ప్రేమగా నా బతుకు ఏమైపోవాలా సారు, నేను ఎట్లా బతకాలా? రైట్, ఇది మొత్తంగా ఏదైతే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే సందీప్ ఎవరైతే చనిపోయాడో వాళ్ళ కుటుంబ సభ్యులు భార్య కూడా ఒకటే డిమాండ్ చేస్తుంది. చాలా అన్యోన్యంగా ప్రేమతో ఉన్నాం, చాలా సంవత్సరాలు ప్రేమించుకున్నాం, ప్రేమ పెళ్లి చేసుకున్నాం. చాలా కాలంగా ఇలా తనకు సంబంధించిన ఎవరు కూడా శత్రువులు ఉండరు. కానీ ఏం జరిగిందో దాని వెనుక ఏం జరిగిందో పూర్తి విచారణ జరగాలి. ఎవరైతే వ్యక్తి ఉన్నాడో తన ఒక్కరే చంపలేదు, సందీప్ అనే సతీష్ అనే ఒక్క వ్యక్తి చంపలేదు. ఇంకా చాలామంది కూడా ఈ ఏదైతే హత్య చేసిన కేసులో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తామని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.